ఒక ఇద్దరు భార్య భర్తలు గాడిదను కొనడానికి బయలుదేరారు. ఏం కొనడానికి వెళ్తున్నారండి? గాడిదను కొందామని బయలుదేరారు. ఇద్దరు బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత గాడిదను కొనుక్కొని తిరిగి వస్తున్న సమయంలో గాడిదను నడిపించుకుంటూ భర్త వస్తున్నాడు. భర్త వెనకాల గాడిద వెనకాల భార్య వస్తుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఎదురుకు వచ్చి, ఏమయ్యా నీకైనా బుద్ధి ఉందా? చక్కగా గాడిద కొన్నాం, ఆడ అమ్మాయిని ఎందుకు నడిపిస్తున్నావు? చక్కగా గాడిద ఎక్కించేదానికి అని అన్నాడు. ఇదేదో అందరు ఎట్లా అంటున్నారు ఏంటని చెప్పేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కువమ్మా అని చెప్పేసి గాడిదను ఎక్కించాడంట. గాడిద మీద భార్యను ఎక్కించి తీసుకెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి ఎదురుపడి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? గాడిద మోసింది కదా, నువ్వు ఒక్కడివే ఎందుకు నడుస్తూ వస్తున్నావు? నువ్వు కూడా గాడిద ఎక్కువ అన్నాడంట. సరేలే అని చెప్పేసి ఇతను కూడా గాడిద ఎక్కాడంట. ఇంకొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత వేరొక వ్యక్తి వచ్చి అన్నాడంట, మీ ఇద్దరికైనా బుద్ధి ఉందా? గాడిద ఎంత మోసింది మేము ఇద్దరిని, ఎందుకు మూసుకెళ్తున్నారు? దిగి గాడిద ఎత్తుకోవడం పైకి అన్నాడంట. వాళ్ళిద్దరు దిగి గాడిదని మీద ఎత్తుకుని పోతున్నారంట. ఇంకా ముందే ఉన్న తర్వాత ఎదురుగా వచ్చి, అయ్యా గాడిద కాలు లేవా, మీకు బుద్ధి ఉందా? గాడిదని తెచ్చి నడవండి అన్నాడంట. చివరికి ఏమైపోయారు అందరూ? గాడిదని నడిపించినా బుద్ధి లేదన్నారు, భార్యను ఎక్కించినా బుద్ధి లేదన్నారు. చివరికి గాడిదని ఎక్కినా చివరికి ఏం చేయాలంటే మెడ మీద ఎక్కించుకుంటే బుద్ధి వచ్చిందన్నమాట. ప్రియదేవి బిడ్డలారా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనంలో ఏమైనా రాయబడిందంటే, 2వ వచనంలో ఏముందంటే, ఆ 2వ లైన్లో వివేకము గల నాయకుడివై ఏం చేయాలంటండి? ఎలా చేయాలంట? వివేకము గల నాయకుడివై యుద్ధం చేయాలి. నేను చెప్పినటువంటి కథలో వారంతటికి వారు వెళ్తున్నారు. వాళ్ళొక ఉద్దేశం ఉంది, వాళ్ళకొక ఆలోచన ఉంది, వాళ్ళ ప్రకారం వాళ్ళు వస్తున్నారు. ఎప్పుడైతే వీరి జీవితంలోకి వేరొకరి నాయకత్వం వచ్చిందో, వేరొకరి ఆలోచన వచ్చిందో, వేరొక వారి ఉద్దేశం వచ్చిందో, వీరి జీవితం అయిపోయిందంటే అవమానించబడింది. వారి జీవితము ఎగతాళి చేయబడింది, వారి జీవితము అపహాస్యం చేయబడింది. చివరికి బుద్ధి లేని వారుగా మార్చబడ్డారు. ప్రియదేవి బిడ్డలారా, ఈరోజు ప్రభు వారు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీ జీవితంలో నాయకత్వం ఎవరిది? నీ జీవితానికి నాయకుడు ఎవరు? ఎప్పుడైనా సరే మనిషి జీవితానికి ప్రతి వారు నాయకుడు ఎవరంటే, మన జీవితానికి నాయకుడు యేసు ప్రభువా సాతానా అనేటువంటి మాటలు చాలాసార్లు వింటాం. కంపల్సరీగా క్రీస్తుని ఎరిగిన వారికి మనకు ఎప్పుడు కూడా నాయకుడు ఎవరు ఉండాలంటే యేసు క్రీస్తు వారే ఉండాలి. కానీ సూచనలు సలహాలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీదే ఉంది. అంతేగాని మనం తీసుకున్న నిర్ణయానికి అమ్మే యేసు ప్రభు వచ్చి కుమారుడా ఆ నిర్ణయం కాదు, ఏ నిర్ణయం తీసుకొని చెప్పేసి ప్రభువారేమి మనమే దేవుడి చిత్తానుసారమైనటువంటి నిర్ణయమా కాదా, దేవుడికి అనుకూలమైనటువంటి ఆలోచన కాదా అని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద పెట్టాడంటే దేవుడు నీ మీదనే నా మీదనే పెట్టాడు. గమనించిన ప్రియదేని పట్ల ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే నాయకత్వం. ఏ విషయంలో నాయకత్వం అంటే, నీ జీవితానికి నాయకుడు ఎవరు, నీ జీవితానికి నడిపించే నాయకుడు ఎవరు? ప్రియదేని బిడ్డ ఆలోచించేయండి. ప్రభువారు మన జీవితంలో చాలా సంవత్సరాలు హెచ్చించి ఇంకొక నూతన సంవత్సరాలను కూడా మనకి జీవితంలో అనుగ్రహించారు. చాలా మంది అనుకుంటుంటాం, చాలా రకాలుగా దేవుడు కృప చూపించాడు, ఉంచాడు, ఇంకా నాకు భూమి మీద నౌకలు ఉన్నాయి అందుకే ఉంచాడు అని మనం అన్నీ చెబుతున్నాం. ఈ పెన్ను మనం కొనుక్కున్నామండి, ఈ పెన్ను మనం కొనుక్కున్నాం. ఇది ఎప్పుడు పడేస్తాను నేను? ఎప్పుడు పడేస్తానండి? పెన్ను అయిపోతే దేవుడు కూడా అంతేనండి. ఎందుకంటే నేను దీని ఒక ఉద్దేశం కోసం కొనుక్కున్నాను పెన్ను. ఇది నాకు రాయటం కోసం, నాకు ఉపయోగపడేంత వరకు దీనికంటూ ఒక పని ఉపయోగం, దీనికంటూ ఒక పని వచ్చాను నేను. ఇది నా జేబులో ఉండాలంటే నా దీనికి నేను అప్పగించిన పని చేసేంత వరకు నా జేబులో ఉంటుంది. పని అయిపోయిన తర్వాత అమ్మ నీ పని అయిపోయింది, నేను నీకు అప్పగించిన పని అయిపోయింది కాబట్టి ఇక నువ్వు నా దగ్గర నా జేబులో ఉన్న అవసరం లేదు కాబట్టి నువ్వు పక్కకి వెళ్ళిపోయి పెళ్లి కాబట్టి బయట పడేస్తాం. కానీ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, మనకు ఒక పని అప్పగించాడు. ఏం చెప్పాడండి? ఏం అప్పగించాడు దేవుడు? ప్రతి వారికి ఒక పని అప్పగించాడు.
అది కుటుంబంలో నువ్వు మంచిగా ఉండాలనో, కుటుంబంలో నాయకత్వం చేయమనో, లేకపోతే 10 మంది నడిపించమనో, లేకపోతే 10 మందిని ఎలా చేయమనో, లేకపోతే రాజకీయ నాయకుడు గాను, లేకపోతే ఒక మంచి డాక్టర్ గాను, లేకపోతే మంచి వ్యక్తి గాను, ఎలాగో దేవుడు ప్రతి వారికి పని అప్పగించాడు. ప్రతి వారికి నీ పని చేసేంత వరకు, నీకు ఇచ్చిన సమయం అంతవరకు ఈ లోకంలో నువ్వు జీవించాల్సిందే. చనిపోయినా కానీ నీకు చావు రాదు. చనిపోవడం అనేది నీకు చావు రాదు. ఎందుకంటే దేవుడు నీకు అప్పగించిన పని ఇంకా అలానే ఉంది. ఒక వ్యక్తి భార్యను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను అన్నాడు, కానీ ఏ విధమైనటువంటి ఎదుగు లేదు, బతుకు లేదు. ఎన్ని జాబులకి వెళ్ళినా అన్ని జాబులో ఫెయిల్ అయ్యేవాడు. ఎక్కడ నిలబడుకునేది కాదు. ఎక్కడికి వెళ్ళినా దరిద్రం అంటారు కదా, దరిద్రం అష్టదట్ట మొత్తం దరిద్రం మొత్తం అక్కడిగా తగిలాయి. ఏ పనులు పెట్టినా అన్నిటికి ఫెయిల్ అయ్యేవాడు. చివరికి చూసి 10-15 సంవత్సరాలు కాపురం చేసిన భార్య కూడా, అరే నీ దగ్గర ఉంటే నా జీవితం బాగుపడదని భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. బిజినెస్ చేద్దామని ప్రారంభించాడు. ఏ బిజినెస్ చేసినా కానీ అన్నింటిలో ఫెయిల్ అయిపోయాడు. ఈ జీవితం నాకు ఎందుకు, నేను చనిపోతానని చెప్పేసి ఒకరోజు చెట్టుకి వెళ్ళి ఉరి పెట్టుకోమని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఉరి పెట్టుకోమని చెట్టుకోమ ఇరిగి పడిపోయింది. ఆ తాడు కూడా పడిపోయింది. చావు కూడా రాలా. ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ చివరికి చనిపోదాం వచ్చినా కానీ అప్పుడు కూడా తన యొక్క అందుట్లో కూడా ఫెయిల్ అయిపోయి ఏం చేయాలి అనుకున్నాడు. అప్పుడు తన వయసు 55 సంవత్సరాలు వచ్చేసాయి. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఒక మరలా బిజినెస్ పెడదాం అనుకుని చెప్పేసి ఈ చికెన్ తీసుకొచ్చి చక్కగా లెగ్ పీస్ మొత్తం తయారు చేసి దానికి ఒక పేరు పెట్టాడు. KFC అని చెప్పేసి పేరు పెట్టేసి దాని వ్యాపారం స్టార్ట్ చేశాడు. చిన్నగా ప్రారంభమైన ఆ యొక్క చిన్న బిజినెస్ ఈరోజు చాలా దేశాలలో విస్తరించబడింది. మీకు తెలుసో లేదో, మనం అందరం బయట అక్కడ పెట్టిన లెగ్ పీసుల కోసం, ఇక్కడ పెట్టిన లెగ్ పీస్ కోసం ఆధారపడతాం. కానీ KFC లెగ్ పీస్ అంటే దానికి ఒక బ్రాండ్ ఉంది, దానికి ఒక విలువ ఉంది, దానికి ఒక ఇమేజ్ ఉంది. కారణం అదంతా చేసింది ఎవరంటే అన్నిసార్లు ఓడిపోయి భార్య చేత అందరి చేత వేస్ట్ అనుకున్నటువంటి వ్యక్తి, పనికిరాని అనుకున్న వ్యక్తి చివరి కాలంలో మళ్ళా బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు చాలా గొప్ప కొన్ని కోట్ల టర్నోవర్ బిజినెస్గా మారిపోయాడు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, దేవుడు మనం అనుకున్న చేసే పని మనకిచ్చినప్పుడు ఒకవేళ దాని మధ్య వదిలిపెట్టి అర్థంకి దేవుడు ఏం చేయడంటే ఇష్టపడడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు ఈ సంవత్సరం నువ్వు కూడా నేను కూడా ఇంకా మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే కంపల్సరీగా ఏముందండి, కంపల్సరీగా దేవుని యొక్క చిత్తము. బిడ్డలారా, చాలా సార్లు మన జీవితాన్ని ఒకవేళ ఇప్పుడు చెప్పే మాటలు కాకపోయినా 2014 సంవత్సరం మనసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నోసార్లు ఆ సంవత్సరంలో మనకు ఎన్నోసార్లు బాధలు వచ్చుంటాయి. ఎన్నోసార్లు ఒకరి కోపం వచ్చిండిద్ది, ఎన్నోసార్లు జీవితం మీద కోపం వచ్చిండిద్ది, ఎన్నోసార్లు అప్పుల మీద కోపం వచ్చిండిద్ది. కానీ ఎంతోమంది క్షణిక ఆవేశంలో ఉరేసుకుని చచ్చిపోయి ఉన్నారు, మందు దాకా చనిపోయేవారు ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడైనా కానీ నీకు ఆలోచన ఇచ్చాడండి? ఎవరి మనిషి చనిపోవడానికి ఏదో పెద్దది కావాలనుకుంటాం, కానీ అవసరం లేదు. మా ఊర్లో జరిగింది. ఆయన టాటా వేస్తుంది, కుమారుడు ఆ టాటా వేసుకొని ఒకసారి కిరాయికి వెళ్ళాడు. వచ్చిన తర్వాత డబ్బులు ఏమని అడిగాడు తండ్రి. నీకు ఇయ్యాలా అన్నాడంట కుమారుడు. నీకు ఇయ్యాలా ఏంటి అనేసరికి ఆ మాటకి బాధపడి బయటికి వెళ్ళి ముందు వచ్చి ఏమి అన్నట్టు ఇంట్లో కూర్చున్నాడు. మరలా అతను కింద పడిన తర్వాత తెలిసింది అతను ముందు ఆగాడని. అప్పటికప్పుడు తీసుకెళ్తే ఏం జరిగిందండి? చాలా అప్పటికే సమయం మించిపోయింది, చనిపోయాడు. ఎంత మాటకి అండి, చాలా పెద్ద మాట ఏమన్నా అన్నారా? చిన్న మాటకు చాలా గాయపడిపోయాడు, వెళ్ళి చనిపోయాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఎంత కృప చూపించాడో, ఎన్నిసార్లు నీ బాధలో ఎంత సహనం నువ్వు పాటించావు, ఎన్నోసార్లు నీ బాధలు వచ్చినప్పుడు ఎంత బరువు, ఎంత బాధని, ఎంత అప్పులని, ఎంతమంది నిందలని నువ్వు భరిస్తేనే ఈరోజు 2025లో జనవరిలో మరలా 3వ ఆదివారం నిలబడి ఉన్నావంటే అన్ని తట్టుకొని నిలబడ్డావు. కాబట్టే
నీకు దానిలో ఈ రోజు చూసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని కృప లేకుండా మనం ఏం చేయలేము. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వరకు మన జీవితంలో ఏవేవో చేసుకొచ్చాం, ఎలా చేసుకొచ్చాం. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నాడంటే నీ జీవితాన్ని నువ్వు ఎలా నాయకత్వం చేస్తున్నావు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏమంటే వివేకం గల నాయకుడు అయ్యి ఏం చేయాలంట, యుద్ధం చేయి. నువ్వు వివేకం గల నాయకుడుగా ఉన్నావా లేదా నీ జీవితం పట్ల? నీ జీవితం పట్ల వివేకం గల నాయకుడుగా లేకపోతే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నీ జీవితంలో అవమానాలు ఎదుర్కొంటావు, నీ జీవితంలో అపహాస్యాలు ఎదుర్కొంటావు, నీ జీవితంలో ఓటమి చూస్తావు, నీ జీవితంలో కన్నీరు చూస్తావు. కాబట్టి ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఏంటంటే నీ జీవితానికి నువ్వే నాయకుడిగా ఉండాలి. నీ జీవితానికి ఆ నాయకుడు అంటే వివేకం గల నాయకుడిగా ఉండాలి. నేనేదో గాల్లో అలా చూస్తూ నడుచుకుంటూ కింద ఎదురుతప్పు తగిలిందని చెప్పేసి ఆ రాయిని తిరిగితే నా జీవితం మారదు. ఆ రాయి ఎవరు పెట్టారని చెప్పి పెట్టుబడి తిరిగితే నా జీవితం మారదు. పైన దేవుడు తిరిగితే నా జీవితం మారదు. నా జీవితం మారాలంటే నేను నా ప్రవర్తన, నేను నడిచేటప్పుడు ఆజు చూసి అడిగేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది. చాలా మంది అనుకుంటారండి, నా జీవితాన్ని దేవుడు రాసి పెట్టేసాడు, నా జీవితం మారదు అనుకుంటా. నీ జీవితాన్ని దేవుడేమి రాయలా. పలానా రోజు వాడు పలానా వెనకాల చైర్లో కూర్చోవాలా, లేకపోతే ముందు కూర్చోవాలా, లేకపోతే బైబిల్ పెట్టుకొని ఎక్కడుండి ఎక్కడో ఆలోచించారు. నీ జీవితాన్ని దేవుడేమో రాయలా. ఇదేమో సినిమా కాదు, డైరెక్టర్ రాస్తుంటే యాక్టర్లు యాక్ట్ చేయడానికి. ఒకవేళ నన్ను దొంగగా దేవుడు రాస్తే కనుక అది నా తప్పు కాదంటా నేను. ఎందుకంటే దేవుడా నువ్వు దొంగగా రాస్తావా, నీ దొంగనయ్యా. నువ్వు డాక్టర్ రాస్తే నేను డాక్టర్ అవుతా, పాస్టర్ రాస్తే పాస్టర్ అవుతా. నాదే ఉందాయా, నువ్వు రాస్తావు నేను చేస్తా అంటే అప్పుడు ఎవరండి దోషి? ఎవరు దోషి? ఎప్పుడో పాతకాలంలో అంట ఒక యాక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సినిమాలో అన్ని పొడిచే పాటలు ఇచ్చేవాడంట. ఆయనకి బయటకు వద్ద జనం అందరూ తిడుతున్నాడంట. ఒక వ్యక్తి వచ్చి ఏమయ్యా నీ గుర్తుందా, ఆ వ్యక్తిని నటపడుచుని డైరెక్టర్గా చెబుతున్నాడంట. ఆయన అన్నాడంట, మరి బాబు ఆ డైరెక్టర్ రాసినాడు నటించారు బాబు, అదే లేదు బాబు అంటున్నాడు. అంటే ఆ తప్పు నాది కాదని అంటున్నాడా? ఏమన్నాడు, కథ ప్రకారంగా నేను చేసి అన్నాడు. అంటే ఇది కథ ఏమా? దొంగతనం చేయవు, నువ్వు దొంగతనం చేసి నాదే తప్పు లేదు, దేవుడు నువ్వు దొంగగా రాశాడంటే సరిపోయిందండి. ఎందుకంటే దేవుడు నీ జీవితాన్ని ఏమి నువ్వు దొంగగా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేది ఏమి రాయలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నాయకత్వం చేసిన బాధ్యత నీ మీద నువ్వు గుర్తు చేస్తున్నా. నీ జీవితం ఇప్పటికిప్పుడు నువ్వు టర్న్ చేసుకుంటే ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతుంది. నీ జీవితం గొప్పవాడు అవ్వాలా, పేదవాడు ఉండాలా, ఎలా ఉండాలి, నువ్వు మంచివాడు ఉండాలా, చెడ్డవాడు ఉండాలా, నీ చేతుల్లో ఉంది. నా జీవితాన్ని దేవుడు రాసి పడేశాడంటే అది అసంభవం, జరగకపోయినా తప్పు కూడా. కాబట్టి ప్రభు చెప్తున్నాడంటే ఈ సంవత్సరమైనా మనం జ్ఞానం కలిగి మసులుకోవాలంటే వివేకం గల నాయకుడివై నువ్వు యుద్ధం చేయి. వివేకం గల నాయకుడివై నీ జీవితంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వు చూసి ఆలోచన చేసుకొని నువ్వు కొనసాగితే కనుక నీ జీవితము మంచి దారిలో పడుతుంది. ఒక మాటలో చెప్పేసిన మాటలు ముగిస్తాను. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్క నిర్ణయంతో ఒక వ్యక్తి రక్షణ పోగొట్టుకున్నాడు, అదే ఒక్క నిర్ణయంతో ఒక వ్యక్తి రక్షణ తెచ్చుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం, ఏంటి ఆ ఉద్దేశాన్ని నేను ఒక మాట చెప్తాను. ఒకసారి బైబిల్లో చూడండి, రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయము, రాజులకు రాసినటువంటి 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము 26వ వచనం చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? వస్త్రములను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమాలకు కలిగిన కుష్టి నీకును నీ సంతతిని సర్వకాలము అంటింటును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిండు. ఎవరండి వ్యక్తి అంటే ఆయన పేరేంటే గెహాజీ. ఎవరండి గెహాజీ? ఎవరు అంటే నేను షార్ట్ కట్ ఒకే మాట చెప్తా.
7 ఆత్మల శక్తి కలిగినటువంటి ఏలియాను గురువు ఉన్నాడు, ఏలియాను వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర శిష్యరేఖం చేసినటువంటి వ్యక్తి ఎలీషా. 7 ఆత్మలు కలిగినటువంటి ఎలీషా దగ్గర నుంచి, ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 ఆత్మల పాలు పంచుకొని అద్భుతంగా దేవుని పరిచయం కొనసాగిస్తున్నటువంటి ఎలీషా వ్యక్తి దగ్గర ఉన్నాడు గేహాజీ. ఏలియా ఎంత రోషంగా వాడబడ్డాడో ఎలీషా అంతే రోషంగా వాడబడ్డాడు. ఎలీషా ఎంత రోషంగా వాడబడ్డాడో అంతే రోషంగా వాడబడే బాధ్యత, అంతే రోషంగా వాడబడే హక్కు ఎవరికుందో తెలుసండి? మరలా గేహాజీకి ఉంది. కానీ గేహాజీ ఇప్పుడు ఎలా ఉన్నాడట? సర్వకాలము కుష్ఠరోగము సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఎందుకని గేహాజీ లైఫ్ ఇలా మారిపోయిందంటే, గేహాజీ యొక్క ఆలోచన ఎందుకలా మారిపోయింది? గేహాజీ ఎందుకని కుష్ఠరోగంలో ఉన్నాడు? ఏలియా ఎంత గొప్ప పరిచయం చేశాడు, ఏలియా ద్వారా ఎలీషా ఎంత గొప్ప పరిచయం చేశాడు. అంత గొప్ప పరిచయం చేసే వ్యక్తి ఎవరు? గేహాజీ. కానీ గేహాజీ ఎలా అయిపోయాడండి? కుష్ఠిగా సంపాదించుకొని పొందుకున్న రక్షణ కోల్పోయి ఆగిపోయాడు. కారణం అంటే తాను తీసుకున్నటువంటి నిర్ణయము దారి తప్పింది. ఎలీషా వద్దన్నటువంటి కానుకలను గేహాజీ కావాలని వెంటబడి పరిగెత్తి మరలా తెచ్చుకున్నాడు. కారణం ఏంటంటే నేను చెప్పే కదా, మనం తీసుకున్న నిర్ణయం, తీసుకున్న ఒక నిర్ణయం మన జీవితాన్ని టర్న్ చేస్తుందని. గేహాజీ లైఫ్ టర్న్ అయిపోయింది అక్కడ వరకు. ఎలీషాను చూస్తున్నాడు చాలాసార్లు గేహాజీ. ఎన్ని చోటల్లా ఎలీషాని గౌరవిస్తున్నారు, ప్రవక్తని గౌరవిస్తున్నారు, ఎలీషా అద్భుతాలు చేస్తున్నాడు చూస్తున్నాడు, ఎలీషా వాక్యం చెప్తున్నాడు చూస్తున్నాడు, ఎలీషా దేవుడితో మాట్లాడుతున్నాడు చూశాడు, ఎలీషా ఉపవాసం చూశాడు, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు చూశాడు. ఎలీషా ఎన్నో చూశాడు. కానీ ఎలీషాలాగానే ప్రార్థన చేయాలని ఆలోచన రాలా, ఎలీషాలాగానే ప్రవక్తలు అవ్వాలని ఆలోచన రాలా, ఎలీషాలాగానే అద్భుతాలు చేయాలని ఆలోచన రాలా, ఎలీషా వాక్యం చెప్పాలని ఆలోచన రాలా. కానీ ఏం ఆలోచన వచ్చింది? దేవుని సేవకుడు వద్దన్నటువంటి ఆ కానుకల కోసం ఎంపర్లాడి పరిగెత్తి అవన్నీ కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. కేవలము గేహాజీ చేసిన తప్పు, ఒక గొప్ప జీవితము ఎలీషా ద్వారా, ఈ గొప్ప జీవితము ఎలీషా నుంచి దేవుడు దాన్ని చేపించాడు. కానీ ఆ గొప్ప జీవితాన్ని గేహాజీ కాదనుకున్నాడు. తనకు తెలియదు గేహాజీకి ఇప్పుడు తాత్కాలికంగా వచ్చేటువంటి ఆ బంగారాన్ని, ఆ వెండి వస్త్రాలను తీసుకుంటే దేవుడిచ్చేటువంటి గొప్ప ప్రశస్తమైనటువంటి జీవితం పోతుందని గేహాజీ గమనించలేదు. ప్రియ దేవుని బిడ్డారా, రెండిట్లో సంతోషం ఉంటుంది. కానీ నిత్యమైన సంతోషం ఏదో మనము తెలుసుకోవాలి. నిత్యమైన సంతోషం తెలుసుకోకుండా తాత్కాలికమైన సంతోషం కోసం మనం వెంపర్లాడుతుంటే, పరిగెడుతుంటే ఆ తర్వాత వచ్చే నష్టం ఎలా ఉంటుందంటే సర్వకాలము గేహాజీ వలె ఒక శిక్షను అనిపిస్తూ ఉండాల్సింది. సమయం లేదు కాబట్టి 2వ వ్యక్తి గురించి కూడా చెబుతాము. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఏమొచ్చిందంటండి? రక్షణ వచ్చి ఉన్నది. ఎక్కడ ఎవరున్నారంటే సుంకపు గుప్తాదారుడైన ధనవంతుడైన జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ రోజుల్లోనే మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఏ రోజులు అంటే క్రీస్తు శకం 80 నుంచి 90 మధ్య కాలంలో జరిగినటువంటి సందర్భం అదండి. ఇది అని ఈ బుక్ రాయబడిన సందర్భం అది. అయితే ఇది క్రీస్తు శకం 44-40వ సంవత్సరంలో జరిగినటువంటి కథ అన్నమాట, ఒక యథార్థమైన సంఘటన. అప్పుడు ఆ రోజుల్లోనే సొంకపు గుప్తాదారుడైన జక్కయ్య మంచి ఉద్యోగం అయింది. ఏంటి చేసిన పని ఏంటంటే ఏమన్నా వాస్తవానికి పొట్టువాడు, అందరూ తెలిసే కదండి. ఏంటి చేసిన పని? పొట్టువాడు. యేసులో వచ్చాడు, అందరూ గుంపు కూడారు. ఇప్పుడు నాకు ఒక ఆశ పుట్టింది. ఏంటి ఆశ? యేసుని చూడాలా. ఏం చేయాలి? యేసుని చూడాలంటే ఏం చేయాలా? చాలా మార్గాలు ఉన్నాయి. ఆయన వచ్చిన దగ్గర చూడవచ్చు, లేకపోతే అట్టే చూసుకుంటా యేసు ప్రభు ఎవరైనా మనిషి అటు ఇటు తప్పుకుంటే చూడవచ్చు. ఏ ఆప్షన్ తీసుకోవాలి ఆయన?
ఏ ఆప్షన్ తీసుకోవాలా, సరికొత్త ఆప్షన్ ఎంచుకున్నాడు. ఏంటంటే ఆయన వచ్చేదాకా నేను ఎదురు చూడలేను, ఇది అందరు తప్పు ఉందా నేను ఆగలేను, ముందు ఆయన చూడాలనుకున్నాడు. ఆయన జాబ్ని పక్కన పెట్టి, ఆయన జాబ్కు ఉన్నటువంటి స్టేటస్ని పక్కన పెట్టి, నలుగురు ఏమనుకుంటారన్న ఉద్దేశాలు పక్కన పెట్టి ఒక ఆలోచన పెట్టుకున్నాడు. ఏంటంటే చెట్టు ఎక్కి చూద్దాం ఆయన అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? చెట్టు ఎక్కి చూద్దాం అనుకున్నాడు. బడబడ చెట్టు ఎక్కాడు, యేసుప్రభుని చూశాడు. ఈయన చూసిన ఆ చూపులకు యేసుప్రభు దగ్గరకు వచ్చి, జక్కయ్య దిగురా, నేడు నీ ఇంటికి. చెట్టు ఎక్కిన రక్షణ వచ్చిందండి. అట్టయితే ఎన్ని చెట్టు ఎక్కుతామో, మామిడి చెట్టు ఎక్కుతూ ఇంకెక్కేది ఎన్ని ఎక్కుతారండి, చాలా ఎక్కుతారు కదా. కానీ జక్కయ్యలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఈరోజు చాలామంది జనాలు ఎలా ఉన్నారంటే ప్రెస్టేజ్ కోరుకుంటున్నారండి. ఏం కోరుకున్నారు తెలుసండి? ప్రెస్టేజ్. హైదరాబాద్ సిటీలోకి వెళ్ళిన తర్వాత, అయ్యా నీదేం చర్చి అంటే మారుమూల చర్చి చెప్పుకోవడానికి ఇష్టపడడం. మాది అనిల్ కుమార్ గారు చర్చ్ అండి, లేకపోతే మా సతీష్ కుమార్ గారు చర్చ్ అండి, మాది జాన్ విలియం గారు, లేకపోతే మాది జాన్ వెస్లీ గారు చర్చ్ అండి అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకండి? చిన్న చర్చ చెప్పుకుంటే ఎవరికి తెలియదు. పెద్ద చర్చ అంటే నువ్వు సతీష్ కుమార్ గారు చర్చియా, ఆ పేరు చెప్పినంత మాత్రం నీకేం వస్తుందా? కాదు, ఆశ్చర్యపోవాలా ఏంటి ఆయన చర్చ అయినట్టు. చాలా మంది ప్రెస్టేజ్, చాలా వరకు మనం ఈ సబ్జెక్ట్ చూసుకుంటే చెప్పుకోవడం చాలా దూరైపోవచ్చు. చాలా మందికి అంటే ప్రెస్టేజ్ చూసుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే పూరు గుడిసెలో ఉంటాం కంటే ఎదుగో పెద్ద డాబా ఉందా, ఆ పెద్ద డాబాలో 4వ అంతస్తులో 3వ గదిలో రెంటకుంటున్నా అన్నాడు. ఉండేది రెంటకే, కానీ ఎదుగో పెద్ద అంతస్తుందా, అక్కడ ఉంటున్నా. ఇది ఆడుదైనట్టు. ఏంటంటే ప్రెస్టేజ్ అండి. చాలా వరకు చాలా మంది ప్రెస్టేజ్ అయిపోతున్నారు. ఈ ప్రెస్టేజ్ గురించి దేవుడు కూడా పక్కన పెట్టేవారు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి ఎదురు దగ్గరకు వచ్చాడు, అయ్యా నిత్య జీవం పొందుకోవాలని ఏం చేయాలన్నాడు. ఏం చేయాలి? ఆజ్ఞలు పాటించన్నాడు. అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నా అన్నాడు. అయితే నీకు ఒక కొదుగు ఉంది, నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసి పేదలు పంచి పెట్టన్నాడు. దానికి ఏం చేశాడు ఆయన? ముఖము చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర ఏమన్నాడు తెలుసా? పరలోకానికి వెళ్ళాలని అంట చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తూ వచ్చాడంట. ఎప్పుడు నుంచి అండి? కానీ దేవుడు ఒక్క మాట చెప్పేసరికి, చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఆశ, చిన్నప్పటి నుంచి కలగన్న ప్రపంచం, పరలోకానికి వెళ్ళాలన్న ప్రపంచం, చిన్నప్పటి నుంచి ఆశ, అదన్నీ వదిలిపెట్టాడు. అంటే పరలోకం కంటే తన దేని మీద ఎక్కువ ఆశ ఉందంటే ఆస్తి మీద ఆశ. డబ్బులు తేలిపోయింది. త్రాసులో చూసేసరికి చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఆశ దేవుడు ఒక్క నిమిషంలో తేల్చిపెట్టాడు. ఎందుకంటే డబ్బున్నోడు కానీ ప్రెస్టేజ్ వేరు, డబ్బున్నోడు కానీ జీవితం వేరు, డబ్బున్నోడు కానీ ఆశ వేరు, డబ్బున్నోడు కానీ బతుకు వేరు. అంత బతుకులు మొత్తం తీసి పక్కన పెట్టడానికి రావటానికి అతను ఇష్టపడలేదు. ప్రియాదేవి పెట్టారు, ఆలోచన చేయండి. కానీ జక్కయ్య ఎంత ప్రెస్టేజ్ ఉన్నా కానీ ఆ ప్రెస్టేజ్ పట్టించుకోకుండా యేసుని చూడాలని వెళ్ళినటువంటి ఒక్క ఆశ, ఆ ఆశలో విశ్వాసం, అతలో ఉన్న తాపత్రయం, అతలో ఉన్నటువంటి మంచి నమ్మకం దేవుడు గుర్తించి ఏమిచ్చాడంట? నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఒక మాట చెప్పాలంటే మనం ఈక్వల్ చేయకూడదు. గెహాజీని జక్కయ్య ఇద్దరు పక్కన పెడితే మనం ఈక్వల్ చేయకూడదని. జక్కయ్య ఒక సాధారణ మనిషి, ఒక విశ్వాసి. గెహాజీ అంటే ఒక ప్రవక్త, దేవుని యొక్క నోరు, దేవుని యొక్క సందేశం చెప్పే వ్యక్తి. గెహాజీ తలుచుకుంటే, గెహాజీ నిలబడినట్టయితే అతని యొద్ద నుంచి అనేక మంది స్వస్థపరచబడేవారు, అతని యొద్ద నుంచి అనేక మంది ఆ ధైర్యం పొందుకునే వెళ్ళేవారు. అతని దగ్గర నుంచి దేవుని వార్తలు అనేకంగా వెళ్ళిపోయాయి. అతను తలుచుకుంటే కనుక దేశాన్ని, అక్కడున్న ప్రజలను దేవుని వైపు తిప్పుకుంటూ అనేక గొప్ప కార్యాలు చేయగలటువంటి గొప్ప వ్యక్తిగా ఉండిపోయాడు గెహాజీ. కానీ తను తీసుకున్న నిర్ణయం వల్ల గెహాజీ రక్షణ కోల్పోయాడు. జక్కయ్య తను తీసుకున్న నిర్ణయం ద్వారా ఏం తెచ్చుకున్నాడు అంటే రక్షణ తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. మన జీవితం ఎవరో రాశారు, నా జీవితం ఎలా ఉంటుంది, నేను పేదరికంలో పుట్టాను, నేను పేదరికంలో ఉంటాను, నాకు ఎప్పుడు సంతోషం ఉండదు, నాకు ఎప్పుడు దరిద్రమే, నాకు అప్పుడు ఇదే, నాకు ఇప్పుడు ఇదే. ఎందుకు అనుకుంటావు? నీ జీవితం ఎప్పుడు ఇదే అని చెప్పేసి గట్టిగా సంతకాలు పెట్టి పెద్ద స్టాంప్ వేసారు కొత్తగా. నీకెప్పుడు పేదరికంలో అని చెప్పేసి నీకు స్టాంప్ ఎవరు వేయరా. నువ్వెప్పుడు దళితుల దాని అని చెప్పి నీకెవరు స్టాంప్ వేయరా.
నువ్వెప్పుడు ఓడిపోతావని, నువ్వెప్పుడు భయపడతావని, నువ్వెప్పుడు ఇంతనని ఎవరు స్టాంప్ అయినా నువ్వు తలుచుకుంటే నీ జీవితము మార్చబడిపోతుంది. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయం 4వ వచనం. 20వ అధ్యాయము 4వ వచనం. సామెతలు విత్తులు వేయి కాలమున. ఒక్క నిమిషం అండి. ఓకే, చదవండి. 5వ వచనం చదవండి. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది, వివేకము గలవాడు. చాలండి. ఏమని రాబడిందండి? ఒకసారి అందరూ చదువుకోండి. హృదయంలో ఆ యొక్క అర్థం ఏంటో మీకు తెలియాలి. ఏమని రాబడింది అక్కడ? నరుని హృదయంలోని ఆలోచన లోతు నేల వంటిది, వివేకము గలవాడు దాని పైకి. ఎక్కడుందంట? నరుడు హృదయం ఆలోచన ఎక్కడుందంటండి? లోతులో ఉన్నటువంటి నేల వంటిదంట. అంటే నీ ఆలోచనకి ఇంతే శక్తి అని దేవుడు ఎప్పుడు కొలమానం లేదు. అరే 70-10 అంటారంటే ఎవరికి తెలియదు. తొందరగా టంటగా క్యాలెండర్ పడతారు. క్యాలెండర్ చేసింది ఎవరండి? ఈ ఫోన్ చేసింది ఎవరు? అంత మనిషే. పైన ఫ్యాన్సీకి ఎవరు? మనిషే. అంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అతను అతని నరులో హృదయంలో ఉన్నట్టు ఆలోచన ఎక్కడో ఉంటే తను పైకి తోడుకొని బల్బు కనిపెట్టాడు. ఆలోచన తోడుకొని కంప్యూటర్ కనిపెట్టాడు. ఆలోచన తోడుకొని ఒక కారు కనిపెట్టాడు. ఆలోచన తోడుకొని ఈరోజు మన జీవితంలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క గొప్ప వాహనాన్ని, ప్రతి ఒక్క కట్టడాన్ని, ప్రతి ఒక్క మంచి అంగాలని హంగులని మొత్తం కనిపెట్టిన మనిషే. ఆడికి ఎక్కడో రాశి గ్రంథం ఉంటే రాశి గ్రంథం కనిపెట్టలా. వాడిలో ఉన్న ఆలోచన ఎక్కడో లోతుగా తోడుకున్నాడు. ఈరోజు నీకు నాకు బుర్ర ఉంది, నీకు నాకు బ్రెయిన్ ఉంది. మనం ఏం చేయమంటే ఆలోచన చెయ్యం. మనం ఏం చేయమంటే ఫోకస్ పెట్టం. మనం ఏం చేయమంటే నాకు బుర్ర లేదనుకుంటాం. ఎవరు చెప్పింది? దేవుని యొక్క వాక్యం చెబుతుంది. నరుని హృదయం ఆలోచన లోతు నీల వంటిది, వివేకము గలవాడు దాని పైకి తోడుకుంటాం. నిజంగా నువ్వు నీ జీవితం మీద ఒక పట్టుదల పట్టుకున్నట్టయితే, నిజంగా నువ్వు నీ జీవితంలో ఒక ఇలా ఉండాలని అనుకున్నట్టయితే నువ్వేం చేస్తావంటే కంపల్సరిగా నీలో ఉన్నటువంటి ఆలోచనలను నువ్వు బయట తీస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏమన్నా వివేకము గల వాడు దాని పైకి చేరుకున్నాను. ఆ వివేకం ఎవరు చదువుకోనంటే వివేకం గలవాడే తోడుకుంటాడు. వివేకము గలవాడే నాయకుడై యుద్ధము చేస్తాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇంకో మాట రాయబడి ఉంది, వివేకము గలవారంట దేవుని వెతికెద్దరు అని మాట కూడా ఉంది. కాబట్టి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎలాగ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చెప్తున్నాడు, వివేకము గల నాయకుడిపై యుద్ధము చేయము అని దేవుని వాక్యం ఉంది. వివేకము గలవాడే అందులో ఉన్నటువంటి ఆలోచన బయటకు తీసి విజయాన్ని పొందుతాడని చెప్పి బైబిల్ రాస్తుంది. ఈరోజు ప్రభు ఆకర్షిస్తున్నాడంటే, కుమారుడా కుమార్తె, నిన్నేమి బలహీనరాలుగా దేవుడు పుట్టించలేదు. నిన్నేమి బలహీనుడిగా నేను పుట్టించలేదు. ఏమి లేని వాడుగా నేను పుట్టించలేదు. దేవుడు నీకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు కావాల్సిన తెలివినిచ్చాడు. దేవుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకొని ఒక దాని మీద లక్ష్యం ఇస్తే దేవుడు దాన్ని దగ్గరకు తీసుకురావడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనం అందరం కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ 2025లో దేవుడు నీకు అప్పగించిన పని ఏమిటి? ఈ 2025లో ఇంకా దేవుడు నిన్ను నిలబెట్టాడు. అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు, అనేకమైన యాక్సిడెంట్లు, అనేకమైన రోగాలు నిన్ను చుట్టుముట్టినా నిన్ను ఏమి చేయకుండా పోయాయంటే దేవుని యొక్క నిర్ణయం ఇంకా నీ మీద ఉంది. దేవుడు చెప్పినటువంటి బాధ్యత నీ మీద ఉంది. దేవుడు కోరుకున్నటువంటి పని ఏదో ఇంకా నీ దగ్గర ఉంది. దేవుడు నిన్ను ఇంకా వాడుకోబోతున్నాడు.
ఇప్పుడు ఎలా ఉంటున్నావు? నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. వివేకము గల నాయకుడు యుద్ధం చేయమని ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ మనము నిజంగా వివేకము గలవాడైతే దేవుని మార్గం ఏదో, దేవుని యొక్క దృష్టి ఏదో, దేవుని యొక్క నైపుణ్యం ఏదో, దేవుని యొక్క ఆలోచన ఏదో మనం తెలుసుకుంటాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనం ఉండవద్దు.